కర్మ ఫలితం. దుష్టులకే సుఖాలెందుకు? ఈ విషయాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. తెల్లవారి లేచినప్పటి నుంచి మనం ఏదో ఒక సందర్భంలో కర్మ అనే మాటను వింటూనే ఉంటాం. ఇంతకీ కర్మ అంటే ఏమిటి, అది ఎన్ని రకాలు, వాటి ఫలితం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. కారణం లేకుండా కార్యం జరగదు అన్నది కర్మ సిద్ధాంతానికి పునాది. కాబట్టి బిల్ గేట్స్ లేదా వారన్ బఫెట్ ఉత్తినే ప్రపంచ కుబేరులు కాలేదు. గత జన్మల్లో ఈ ఫలితం వచ్చే పుణ్యకార్యాలు వారు చేసి ఉండబట్టే ఈ జన్మలో వారు కుబేరులయ్యారు. ఏ ప్రకారం వ్యాపార నడక సాగిస్తే వారు ఆ స్థితికి చేరుకోగలరో అనడానికి వారికి స్ఫురింపజేసేది వారి గత జన్మ కర్మలే. దీనినే అమెరికన్లు సరైన మనిషి సరైన ప్రదేశంలో సరైన సమయంలో అని చెబుతారు. హిందూ మతం దీనినే కర్మ సిద్ధాంత రూపంలో వివరిస్తుంది. దీన్ని లౌకికులు అదృష్టం లేదా దురదృష్టంగా భావిస్తుంటారు. కర్మ కోణం నుంచి చూస్తే కారణం లేకుండా కార్యం జరగడం అన్నది లేనే లేదు. కాబట్టి ఓ మనిషికి జరిగే మంచి కానీ చెడు కానీ లేదా వీటి మిశ్రమ కర్మలు కానీ గత లేదా ప్రస్తుత జన్మల్లో చేసిన కర్మల ఫలితంగానే ప్రాప్తిస్తాయి. మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెనుక గల భావనే అని మనం సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది. చూడడానికి బయటికి చెడు కర్మగా కనిపించినా ఒక్కోసారి అది భావనని బట్టి సుకర్మ కావచ్చు. మనిషికి కర్మ చేయడానికి వెనక గల భావనని బట్టే అతనికి ఆ కర్మ తాలూకా ఫలితం లభిస్తుంది. మన భావనలన్నిటికీ గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు ఋషులు పెట్టారు. ఇందుకే సద్భావాన్ని ప్రసాదించమని మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలి. కర్మ కీలకం తెలిసిన ఋషులు మా కళ్ళు ఎప్పుడు మంచినే చూసుగాక, మా చెవులు ఎప్పుడు మంచినే వినుగాక, మా నాలుక ఎప్పుడు మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు. మన మనసుని సద్భావాలతో నింపుకుంటే సత్కర్మలని, దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాం. ఆశాపరుడు అత్యంత దుష్టుడు. ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడు భావాలే ఉంటాయి. వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలనిస్తాయి. ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే అప్పుడు ఆ దుష్కర్మల ఫలితానుభవానికి పాత శుభకర్మల ఫలితానుభవం అడ్డుపడడంతో అవి పై జన్మలకి వాయిదా పడి వచ్చే జన్మల్లో వారు దుర్భర కష్టాలు పడవచ్చు. కర్మ పనిచేసే తీరు విషయంలో అజ్ఞానం గల సామాన్య ప్రజ దుష్టులకే సుఖాలెందుకు, మంచి వాళ్లకు కష్టాలెందుకు అని ఆవేశంగా ఆలోచిస్తారు. దేవుడి మీద కర్మ మీద నమ్మకాన్ని కోల్పోతారు. మనం చేసే ప్రతి కర్మకి మనం జవాబుదారీ అన్న విశ్వాసం కలిగి ఉంటే చెడు చేయడానికి భయపడతారు. సమాజాన్ని దోపిడీ చేసేవారు కర్మ విషయంలో పూర్తిగా అజ్ఞానులు కాబట్టే నిర్భయంగా చెడు పనులు చేస్తూ భవిష్యత్తు జన్మలకి అంధకార బంధురం చేసుకొని తమకి తాము అన్యాయం చేసుకుంటున్నారు. నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మ నివారణి. మన కర్మలను మనమే కర్తలం. కర్మలలో నిష్కామ కర్మ చాలా గొప్పది. అంటే ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా చేసేది. నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మ నివారణి. మనం చేసే దాన ధర్మాలు, పరోపకారం నిష్కామ కర్మలు అవుతాయి. ఇవి ఎంత ఎక్కువ చేస్తే మన పాపం అంతగా తొలుగుతుంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్లు మనం చేసిన దుష్కర్మని ఫలితాన్ని ఇవ్వకుండా నాశనం చేయడానికి నిష్కామ కర్మ ఉపయోగిస్తుంది. చాలామంది దైవానికి మొక్కుకుంటారు. దానికన్నా మంచి పద్ధతి ఫలానా నిష్కర్మ చేస్తామని మొక్కుకోవడం. మా అమ్మాయి పెళ్ళైతే తిరుమల నడిచి వస్తాం అనే మొక్కు కంటే ఓ బీద కన్య వివాహానికి సహాయం చేస్తాం అని అనుకుని చేయడం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.
మనకు ఉన్న అడ్డంకి తొలగడానికి పుణ్యక్షేత్ర సందర్శనతో పాటు దాన ధర్మాలని చేస్తారు. క్రైస్తవంలో సేవా తత్పరతకి పెద్దపీట వేశారు. హిందూ మతంలో భక్తికి పెద్దపీట వేస్తారు. కాబట్టి గుళ్ళు గోపురాలకు వెళ్ళడంతోనే సరిపెట్టుకుంటున్నారు తప్ప బీదవాళ్ళకి సేవ కోసం ఖర్చు చేయడం పెద్దగా అలవాటు లేదు మన హిందూ సాంప్రదాయానికి. నిష్కామ కర్మ వల్ల స్వార్థం కరిగి మనిషి ఉన్నతుడవుతున్నాడు. మనం చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కారణము దాని విశిష్టతను మన అంతరాత్మ గ్రహించడానికే అని పెద్దలు చెబుతారు. ఒకరిని బాధిస్తే తిరిగి మనకి బాధ కలిగి వారెంత బాధ అనుభవించాల్సింది ఉంటుందో తెలుసుకోవడం ద్వారా మన అంతరాత్మ తిరిగి అలాంటి దుష్కర్మ చేయకూడదని నేర్చుకోవడం కోసం కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఇలా ప్రతి జన్మలో గతంలో చేసిన వివిధ కర్మ ఫలితాలను అనుభవిస్తూ వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఓ ఉపాధి నుంచి మరో ఉపాధికి జీవాత్మ ఎదుగుతూ అంచెలంచెలుగా ఆధ్యాత్మికంగా ఎదిగి చివరికి పరిశుద్ధ ఆత్మ అవడమే ముక్తి అని, ఇందులో కర్మలు, కర్మ ఫలితానుభవాలు, సోపానాలు అని కర్మ సిద్ధాంతం తెలియజేస్తుంది. నిజానికి పాపం చేస్తున్న స్పృహ లేకుండా చాలా విషయాల్లో పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. మనకి ఏ కష్టం వచ్చినా దానికి బాధ్యులుగా మనుషులు లేదా పరిస్థితులు కనిపించినా అది నిజం కాదని, వారు కేవలం మనం పూర్వం చేసిన దుష్కర్మల ఫలితాలని అనుభవించడానికి కారణాలు మాత్రమేనని గ్రహించి ఆ ఫలితాన్ని నిశ్శబ్దంగా స్వీకరించడం మంచిది. ఇతరులకి ఏది చేస్తే తను బాధపడతాడో అది ఏ మనిషి చేయకూడదు. చేస్తే పాపంలో చిక్కుకుని దానికి సరిపడే కష్టాలని అనుభవించాకే ఆ పాపాన్ని అతను నిర్మూలించుకోవాల్సి వస్తుంది. కాబట్టి చెడు చేసి కష్టాలు అనుభవించి పాఠం నేర్చుకునే కంటే తెలివైన జీవి ముందుగానే పాఠం నేర్చుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతుంది. అదే సుకర్మల ప్రయోజనం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం సాయిరాం. హరి ఓం సాయిరాం. స్వస్తి.